ఫ్రెండ్స్ మనం మారేడుమిల్లి మండలంలో ఉన్నామండి. మారేడుమిల్లి పంచాయతీలో ఉన్నామండి. తాడేపల్లి పంచాయతీలో అయితే సెలకవారి వీధికి అయితే వచ్చామండి. చాలా సింగిల్గా ఉన్న హౌస్ అనమాట ఇది. ఫ్రెండ్స్ చూసారండి హౌస్లో అయితే చూసారండి అప్పట్లో ఒక పూర్వంలో కట్టిన ఇల్లు అండి. చూసారు కదా దూలాలు అయితే చూసారు కదా, చాలా పెద్ద పెద్ద దూలాలు అయితే కట్టడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఈ సిలకవారి వీధి అనేది ఒక దగ్గర లేదండి, అక్కడక్కడ ఉందన్నమాట. ఒక 3 హౌస్లు అయితే ఉన్నాయండి. సేరు మకాల్లో ఉంటున్నారన్నమాట. అక్కడికైతే మేము వెళ్ళబోతున్నామండి. కొత్త వారిని చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనలోకైతే కనీసం కరెంటు కూడా లేదండి. చాలా సేఫ్. ఇక్కడ ఒక హౌస్ ఉందండి, హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడైతే సింగిల్గా అయితే ఒక హౌస్ ఉందండి. ఇవి అయితే పూర్వంలో ఎప్పుడో కట్టిన హౌస్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ సింగిల్గా అయితే ఒక హౌస్ ఉంటుందండి. వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు ఏంటని మీకు చూపిస్తాను. చూస్తారు కదండి ఇక్కడ ఈ ఫారెస్ట్లో అయితే హౌస్ ఉందన్నమాట. అది ఇక్కడ అడిగి తెలుసుకుందాం. తను మీ పేరు? సవల చిన్నిరెడ్డి. చిన్నూరెడ్డి. మీ క్యాస్ట్ ఏంటండి? కొండరెడ్డి. మరి మీకు అవసరం రాలేదా? అవసరం రాలేదా? రేషన్ కార్డులు అన్నీ ఉన్నాయా మీకు? ఉన్నాయా? పెట్టారా? ఈ సంవత్సరం పంటలు ఏం వేసారు? వరి వేసారా? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఒక 4 ఎకరాలు. 4 ఎకరాలు వేసారా? పిల్లలు ఎంతమంది అండి? 3. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు మీరు? 4. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు మీరు? మేము వెళ్ళాలంటే సోడవరమా? మరి ఇది మండలం మరి అక్కడికేనా? మరి సంతకి ఎక్కడికి వెళ్తారు? మారేడుమిల్లి వెళ్తారా? ఇది ఏమా గుర్రమాడే. మరి ఇప్పుడు హౌస్ మీరు సొంతం కట్టుకున్నారు? ఇది సొంతం కట్టుకున్నారు. బాగా కట్టారు. ఇది మెందడేసి రాయితో కట్టారా? రాయితో కట్టారు. ఇంకా అటు ఇలాగ వేస్తున్నారు అనమాట. మరి మీకు భూమి ఎంత ఉంది? మాకు భూమి మొత్తం 18 ఎకరాల పట్టలు ఉందండి. 18 ఎకరాలు ఉంది. మరి అవే మళ్ళీ కొత్తగా పట్టాలు కొల్పించేసి విడుదల చేశారా? ఇప్పుడు ఎంత వచ్చింది? ఎంత ఉన్నట్టు ఇప్పుడు మీకు? ఇప్పుడు 8 ఎకరాలు. 8 ఎకరాలు ఉంది. మరి 8 ఎకరాలను వంట చేస్తున్నారు? పంట సగం చేశారా? అమ్మ మీ పేరమ్మా? కొద్దిగా సవల లక్ష్మమ్మ. సవల లక్ష్మి. ఎంతమంది పిల్లలమ్మా? 4. మరి మీరు జాయిన్ చేస్తారా? స్కూల్లో జాయిన్ చేస్తారా పిల్లల్ని? చేశారా? మరి మన వాళ్ళకి అంగన్వాడికి వెళ్తున్నారా? వెళ్ళలేదా? మరి జాయిన్ చేస్తాను. మరి దూరం ఎక్కడ? అక్కడి నుంచి రావడానికి మరి వారానికి సార్ వెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఈ గుడ్లు తెచ్చుకుంటున్నారా? ఫ్రెండ్స్ ఇదనమాట. మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ సింగిల్గా ఉంటున్నారు. అలాగే మన వాళ్ళకి ఏంటంటే హౌస్ అనేది రాలేదండి. ఇది ఎందుకు వేసారు షెడ్ ఇలాగా? ఎండకాలం కూర్చోడానికి వేసారా? ఇదేం పంట ఇది? ఇది దేనికి ఉపయోగిస్తారా? నూనెగా అనుస్యాన్ అంటారా? ఫ్రెండ్స్ చూసారు కండి, అనుస్యాన్ అనమాట. పండిని తీస్తారండి. మిగితే ఏమో లోపల ఉంటాయి కదా. ఫ్రెండ్స్ చూస్తారు కండి, వీళ్ళైతే గోడ అయితే ఈ విధంగా కట్టుకున్నారు అనమాట. చాలా చిన్న హౌస్ అండి. చూడండి. అలాగే ఇక్కడ సింగిల్గా అయితే అడవిలో ఉంటున్నారు అనమాట ఫ్యామిలీ. చూసారు కదా, సుటేబుల్ ఇంకా ఏం లేదండి. వీళ్ళు ఏంటంటే ఉన్నంతలో అనేది మా ట్రైబల్స్కి ఏంటంటే ఎంత భూమి ఉన్నా ఎటు ఉన్నా ఏంటంటే అప్పుడు మట్టికి అనమాట వాళ్ళు పండించుకుంటారు, చేసుకుంటారు అనమాట. ఉన్నంతలోనే అలా తినడం చేస్తుంటారు. అలా చూడండి, వీళ్ళకి అవసరం రాలేదు. ఇలాగ ఏంటంటే వీళ్ళు ఉన్నంతలోనే ఈ విధంగా గోడ కట్టుకున్నారండి. గోడని కట్టుకొని ఈ విధంగా అయితే కట్టుకున్నారు. చూసారు, రాయితో కట్టుకున్నారు. హౌస్ అయితే ఇలా ఉందన్నమాట. అలాగే చూసారండి, ఇది ఇంటి బద్ద అంటారు కదా, విల్లు అనమాట. ఇది పిల్లల్ని జాగ్రత్త చదివించుకోండి. ఎందుకంటే మన బతుకులకి పోయినాయి. పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకున్నారనుకో లైఫ్లు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని పథకాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి. అప్పుడైతే మనకి భోజనం కూడా ఉండేది కాదు. ఇప్పుడు చదువుకుంటా నువ్వు చదువుకుంటావా? బాగా చదువుకోలే. ఫ్రెండ్స్ మన బ్రదర్ హౌస్ అయితే చూపిస్తాండి. మా ట్రైబల్స్ హౌస్ అంటే ఏంటంటే సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉన్నంతలోనే ఇలా కట్టుకోవడం జరుగుతుందండి. చూడండి చాలా చిన్న. మరి ఇలాగా పైకి లేపిస్తాలండి. మరి చలిగాలు వచ్చేస్తుంది కదా లోనకి, చలిగాలు వచ్చేస్తుంది. ఏడు ధాన్యమా? ఇయేనా ఇంకా అమ్మేశారా? ఇయ్యే పండియా? దద్దలం పైన వేస్తారా? ఫ్రెండ్స్ చూసారండి, ఇలాగ పైన అటుకులా వేసుకొని పైన అయితే వేసుకున్నారు అనమాట మన వాళ్ళు ధాన్యాన్ని. చూసారు కదా. అలాగే మా ట్రైబల్స్ ఒక వంట చేసుకునే పొయ్యి అనమాట. మా ట్రైబల్స్ ఏంటంటే సిటీలో అయితే ఇక స్టవ్లు గట్టి కొడతారండి. మాకు ఏదంటే కట్టలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఉన్నంతలోనే పొయ్యిని అయితే నిర్మించడం జరిగిందనమాట. వంట చేసుకున్నారా?
పైన కడితే మట్ట కడితే ఒక 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు వస్తుంది. తర్వాత మళ్ళీ కొత్తది కట్టుకోవడం. కొత్తది కట్టాలని ఇప్పటికి 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు అయింది. అలాగే కిందికి ఇంకా పైన వర్షం కారణంగా అలాగా కారిపోతుంది. మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ కొత్త మట్ట కట్టేస్తాం. 10 సంవత్సరాలు. అప్పుడు ఎంత అవుతుంది మట్ట కట్టడానికి? అంటే ఇంకా ఇప్పుడు కొత్తగా కొట్టేసి ఇది మొత్తం తీసేసి మళ్ళీ ఆ కొత్త మట్ట కట్టేయడం. ఫ్రెండ్స్, ఇది ఈ వీధి ఏంటంటే సౌలవారి వీధి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ కుటుంబీకులంతా సౌలవారు అండి. సౌలవారు కాబట్టి సౌలవారి వీధి అని వేసుకున్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం ఇక్కడ? మొత్తం 8 కుటుంబాలు అండి సౌలవారి. మొత్తం అలా అటేపు కూడా 8 కుటుంబాలు అంటున్నాయి. కానీ ఇక్కడ మీరు సింగిల్ గా మీరే అంటున్నారు. ఈ పక్క సింగిల్ గా అడవి దగ్గరలో ఉంటున్నారు. అలా పై కూడా ఉన్నారండి. అలాగే పెంకుటిల్లు అలాగే ఆ పక్క అవి కూడా సౌలవారి మా. కాకపోతే ఇక్కడ మీరు ఒక్కళ్ళు ఉంటున్నారు. ఇక్కడ ఒక్కళ్ళు ఉంటున్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ హౌస్లు వచ్చేసి గత 25 సంవత్సరాల క్రితం ఇచ్చిన హౌస్లు అండి. గవర్నమెంట్ ఇచ్చిన అనమాట. పెంక్ అయితే గవర్నమెంట్ ఇచ్చిందండి. అయితే సొంతంగా అయితే రాట్లు అయితే సొంతంగా వేసుకోవడం జరిగింది అనమాట. చూసారు కదా ఒక్కో రాట ఎంత ఉందో. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ కొండల మధ్యన అయితే ఈ విలేజ్ దగ్గర అయితే ఇక్కడ స్కూల్ ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది స్కూల్ అయితే. చూడండి, చాలా బాగుందండి. ఫ్రెండ్స్, చూసారు కానీ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది అనమాట. సింగిల్గా అయితే అక్కడ హౌస్ కనిపిస్తుంది. చూసారు కదా, చూసారు కండి హౌస్ అయితే అక్కడ సింగిల్ హౌస్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఈ కొండల దగ్గరలో అయితే గుడి ఉందండి. శివాలయం ఉందన్నమాట. చాలా అద్భుతంగా కట్టారండి. అంటే ఇక్కడ స్వయంభుగా విగ్రహాలు వెలిసాయండి. ఒక 300 సంవత్సరాల క్రితం అయితే స్వయంభుగా విగ్రహాలు వెలిసాయి. అవి అయితే ఇప్పుడు ఒక ఆయన అయితే ఏం చేస్తారంటే అలా పొలంలో వచ్చినాయి అనమాట. స్వయంభుగా వెలిసాయి విగ్రహాలు. వాటినైతే ఆయన ఏం చేశాడంటే ఒక గుడి కట్టాడండి. చాలా అద్భుతంగా కట్టాడనమాట. చూస్తారు కదా, కొండల మధ్యలో అయితే ఏ విధంగా కనిపిస్తుంది చూస్తారు కదా. ఇక్కడైతే శివరాత్రి రోజునైతే చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఇక్కడ ఈ గుడికి ఎవరు వచ్చినా అన్ని సదుపాయాలు ఉంటాయండి. వాటర్ సదుపాయం ఉంది. అలాగే ఇంకేంటంటే ఎవరైనా వస్తే వండుకొని తినడానికి బియ్యం కానీ అలా ఉంటాయండి. అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. అక్కడ అన్నీ రెడీగా ఉంటాయి. ఇక్కడ ఏమైనా వ్రతాలు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా అక్కడైతే ఆయనే పూజారిగా వ్యవహరిస్తున్నారండి. ఎవరైతే కట్టారో ఆయన అనమాట. చాలా అద్భుతంగా ఉందన్నమాట గుడి అయితే. ఇదైతే మనం నెక్స్ట్ వీడియోలో ఇవి కంపల్సరీగా ఈ గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామండి. చూస్తారు కదా, కొండల మధ్యలో అయితే ఉందన్నమాట గుడి. చాలా అద్భుతంగా ఉందన్నమాట శివాలయం. చూస్తారు కదా, సూపర్ అండి. చాలా బాగా అయితే కట్టడం జరిగిందనమాట. చూడండి ఎంత బాగుందో. కొండల మధ్యన పచ్చని వాతావరణం మధ్యలో అయితే ఈ శివాలయం అయితే ఉందన్నమాట. చూస్తారు కదా. ఈ హౌస్లు వచ్చేసి గత 25 సంవత్సరాల క్రితం ఇచ్చిన హౌస్లు అండి. గవర్నమెంట్ ఇచ్చిన అనమాట. పెంక్ అయితే గవర్నమెంట్ ఇచ్చిందండి. అయితే సొంతంగా అయితే రాట్లు అయితే సొంతంగా వేసుకోవడం జరిగింది అనమాట. చూసారు కదా ఒక్కో రాట ఎంత ఉందో.